చంద్రబాబు గారి మీద ప్రేమతో రాస్తున్నట్టు ఉంటుంది. తీరా చూస్తే అసలు విషయం మాత్రం అది కాదు. ఏదో ఒకటి సెన్సేషన్ కోసం అని చెప్పేసి ఆ మధ్యన బాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఏంటంటే తిరుమలలో ఏది చంద్రబాబు గారు రాగానే రూట్ మారిపోయింది. ఇక వృద్ధులకి సంబంధించి న్యాయం చేసేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకల్లా తిరుపతి వెళ్ళిపోయామంటే చాలు, అక్కడ వృద్ధుల కోసం ప్రత్యేక ప్లేస్ ఉంటుంది, అక్కడి నుంచి అందరిని పంపించేస్తారు, వాళ్ళకి అసిస్టెంట్గా ఒకళ్ళు కూడా పంపిస్తారు. ఇది ఎప్పుడో రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైనటువంటి, ఆ తర్వాత చంద్రబాబు గారు కూడా కొనసాగించారు. అయితే అది కూడా ఎక్కువైపోతుంది. అంటే వృద్ధులకి తోడు ఒకళ్ళని ఎస్కార్ట్ అలౌ చేస్తున్నప్పుడు చాలామంది వృద్ధుల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చుంటూ ఉన్నారు. దీంతో అది కూడా ఆన్లైన్లోనే పెట్టారు. ఇదివరకైతే ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోతే టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్లతో ముందు వెళ్ళేది. ఆ తర్వాత కాలంలో 300 మందిని రోజుకి అన్నటువంటి సిస్టమ్ అయింది. ఆ తర్వాత 500 వరకు పెట్టారు, నడిచిపోయింది. వాళ్ళందరినీ కూడా ఎదురు నుంచి పంపించేవాళ్ళు, ఫ్రంట్ లోపల నుంచి తీసుకెళ్ళి పంపించేవాళ్ళు అనమాట. ఆ తర్వాత కాలంలో అది మిస్యూజ్ చేస్తున్నారు, బంధువులు వృద్ధుల్ని తీసుకుని వచ్చేసేసి దర్శనానికి వాళ్ళ పేరు చెప్పుకుని వెళ్తున్నారని బయటపడిన తర్వాత వాటిని మార్చేసి ఆన్లైన్లో పెట్టారు. బట్ అది జగన్ చేసిన దుర్మార్గం అని చూపించే ప్రయత్నంలో ఇప్పుడు మార్చేశారని చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి ప్రకటించింది అట్లాంటిది ఏమీ లేదు, ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. దాన్ని అనవసర ప్రచారం సోషల్ మీడియాలో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం చూసి చాలామంది మళ్ళీ దర్శనాలకు వృద్ధుల్ని ఎంట పెట్టుకుని వచ్చి అక్కడ నిలదీస్తున్నారు అనమాట. కాబట్టి అదేమీ లేదు అని మరొకసారి తేల్చి చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం.